విశాఖ గాజువాక పెద్ద గంట్యాడ మండలం హిందూజా ప్లాంట్ నిర్లక్ష్యంపై పాలవలస రైతులు ఆగ్రహం. ఫ్లై యాష్ బరదలో కూరుకుపోయిన 15 పశువులు హిందూజా పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న విషపూరితమైన వ్యర్థాల కారణంగా రైతులు పశువులు ఎదుర్కొంటున్న ముప్పుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని 77వ వార్డు పాలవలస గ్రామం రైతుల విజ్ఞప్తి. నా పేరు కాకిబాబు, హిందూజా కమిటీ మెంబర్ని. ఈరోజు హిందూజా యాస్పర్ నుంచి వచ్చిన వ్యర్థ నీరు వలన రైతుల భూముల్లో మొత్తం కలిసిపోవడంతో రైతుల యొక్క భూములు పొల్యూట్ అయిపోయి అటు పంటలు జీడి తోట కానీ మామిడి తోటలు కానీ మామూలు సిరిధాన్యాలు కానీ మొత్తం అన్ని చనిపోవడం జరుగుతుంది. గతంలో దీనిపై కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేయడం జరిగింది. తెలియజేసిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానిపై ఒకసారి 2 సార్లు పోలీసు బోర్డు రావడం, దాన్ని వారు ఇచ్చిన మేనేజ్మెంట్తో కలిసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం తప్ప రైతులకు వచ్చి పలానా ఈ పంట నష్టం వల్ల పలానా వలన ఈ యొక్క చనిపోవడం జరిగిందని చెప్పేసి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వడం లేదు ప్రజలకు కానీ రైతులకు కానీ. దీనిపై గతంలో ఇటు హిందూజా నుంచి కానీ అటు ప్రభుత్వం వారికి కానీ తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఇప్పుడు ఈ రీసెంట్గా హిందూజా యాస్పాన్లు నిండిపోవడం వల్ల ఆ యొక్క వ్యర్థ నీరుతో పాటు ప్లేయర్స్ కూడా మన పంట పొలాలకు వదలడంతో దానికి మేతకెళ్ళిన ఆవులు కానీ గేదెలు కానీ మొత్తం అన్ని ఏదైతే ఉన్న యాసను ఇరుక్కుపోవడం జరిగింది. గత 3 రోజులు బట్టి ఆ ఆవులు గేదెలు గొర్రెలు మేకలు అన్ని కూడా ఆ యాస్పాన్ నుంచి వచ్చిన బురద నీటిలో మునిగిపోయి ఇప్పటి వరకు రాలేదు. అందులో కొన్ని 10 నోట్లలో ఒక 10 ఓట్లు మాత్రం కాపాడడం జరిగింది, మిగతావన్నీ చనిపోవడం జరిగింది. దీనిపై కలెక్టర్ గారు కానీ ఇటు హిందూజా మేనేజ్మెంట్ గారు కానీ తక్షణ చర్యలు తీసుకోవాలి. లేని వల్ల మేము పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కలుపుకొని ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఎటువంటి న్యాయం జరగని వల్ల నేషనల్ ట్రిబ్యునల్ని ఆశ్రయించి మా యొక్క సమస్యలన్నీ ట్రిబ్యునల్కి తెలియజేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. హిందూజా మా పేరు అచ్చెన్నాయుడు, పాలవలస మాజీ సర్పంచ్ అండి. హిందూజా వచ్చిన కాడి నుంచి వివిధ సమస్యల మీద మనం కూర్చొని చర్చించడం జరిగింది. మా ఇచ్చిన సమస్యలు ఏది కూడా క్లారిటీగా ఇప్పుడు వరకు కూడా హిందూజా వాళ్ళు ఏది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు కూడా 100కి మాకు లెటర్ ఇస్తే 75 ఇచ్చినామని మొన్న మీటింగ్లో చెప్పినారు. ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇన్నాళ్ళు కాబట్టి 120 ఇచ్చాడని మొన్న 75 ఇచ్చినామని చెప్పినారు. అలాగే ఇప్పుడు పొలాలన్నీ ఇప్పుడు మొత్తం కాలుష్యం అయిపోయి ఇక్కడ ఇదంతా హిందూజా ల్యాండ్ కాదండి, మొత్తం పోయింది. అవతల భూములు సుమారు 300 ఎకరాలు పొల్యూట్ అయ్యి ఇప్పుడు పోయింది. ఇవాళ అవన్నీ కూడా భూములన్నీ సర్వే చేయమని చెప్తే సర్వే చేసి ఇప్పుడు వచ్చి రిపోర్ట్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా. అలాగే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డుకి ఇస్తే పొల్యూషన్ బోర్డు వాళ్ళ మీద సరైనటువంటి నిర్ణయానికి ఏది రాలేదు, మాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఇంత పోయిందని జీడి తోటలు ఇప్పుడు సరుగుడి తోటలు మొత్తం అన్ని కొబ్బరి తోటలు చెట్లు అన్నీ పోనాయి. ఇప్పుడు అదే ఉద్దేశంతో ఇప్పుడు 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఆవులు మునిగిపోతున్నాయి, అటు యాస వెళ్ళడం వల్ల ఇబ్బంది జరుగుతుందంటే ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదు. ఎన్ని చచ్చిపోయినాయి యాక్సిడెంట్లు అయ్యి కానీ ములిగి కానీ మాకు చెప్పడం లేదు. ఎందుకంటే మేతకి వెళ్తున్నాయి, వస్తాయి సాయంత్రం ఏమనుకుందా లోన పోతే ఎలా కనపడతాయి. అది వదలకుండా అసలు పొల్యూషన్ బోర్డు అనేది ఉందా ఈ జిల్లాలోనే ఉన్నదా, పని చేస్తున్నారా లేదా ఒకటి. అలాగే తక్షణ సరే ఇప్పుడు 2 సార్లు ఎంఆర్ఓకి ఇస్తే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదు, ఎంఆర్ఓ వచ్చి ఎంక్వైరీ చేయలేదు. అసలు ఏంటి వ్యత్యాసం అనేది కూడా మాకు తెలియడం లేదు. తక్షణం మరి రేపు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూపించి ఎట్టి చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా మేము రేపు నుంచి ధర్నా దిగడం లేకపోతే బంద్ చేయడం 2 రోజులకి ఏదో నిర్ణయం తీసుకుంటాం. అలాగే కోర్టులు కూడా ఆశ్రయిస్తాం. ఎందుకంటే ఇవాళ ప్లాంట్లు కట్టండి అంటే ప్రజల తాలూకు భవిష్యత్తులన్నీ పాంగొట్టి ప్లాంట్లు కడతారా ఏంటి నాకు అర్థం కావడం లేదు. గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ అయినా ముందు ఇక్కడ ఉన్న స్థితిగతులు ముందు చూడాలా, చూసిన తర్వాత ప్రజల తాలూకు భావన విని అప్పుడు ఏదైనా కంపెనీలకు పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇచ్చేటంట రష్యా నుంచి ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్లో ఉన్నది 700 మందిని తీసినారు మా ఏరియాలోను.